స్రవంతి ఉన్నంతకాలం స్రవంతిని కోడలు చేసుకోవాలి అంది. ఇప్పుడు జానకి మేనకోడలని తెలియగానే జానకితో పెళ్ళని మొదలుపెట్టింది. ఇప్పటికే దశరథరామయ్య కొడుక్కి ఎన్ని పెళ్లిళ్లు ప్లాన్ చేస్తారని ఊళ్ళో అంతా అనుకుంటున్నారు. ఎవరేమనుకున్నా నాకు అనవసరం అత్తయ్య. నేను రోజుకొకలా మారలేదు. మొదట్నుంచి ఒకే మాట మీదున్నాను. నా మేనకోడలే నా కోడలు కావాలి అని. మరి వైదేహి అత్తయ్య? బంగారంలోంచి వైదేహి బయటకొస్తుంది. అలా అడగమ్మా. మేమెవ్వరం అడగడం కాదు. నీతో పెళ్ళన్నప్పుడు నువ్వు అడిగితేనే ఆ మాటకి విలువ ఎక్కువ. బామ్మగారు, జానకి అడిగేది తను దేవాంశ్ని పెళ్లి చేసుకుంటే వైదేహి ఏమైపోతుందని కాదు. తను దేవాంశ్ని పెళ్లి చేసుకున్నాక వైదేహి వస్తే ఏంటి పరిస్థితా అని. అంతే కదా జానకి? వైదేహి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. అయినా నిన్నే కోడలుగా కావాలని ఎందుకు కోరుకుంటున్నానో వివరంగా చెప్పాను కదా. ఇంకా దేవాంశ్ గురించి ఆలోచిస్తావేంటి? నీకు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా, అది చెప్పు చాలు. వైదేహి అన్నది నిజం, అది అక్కర్లేదు. జానకి అన్నది అబద్ధం, మేనకోడల్ని అన్నది అంతకన్నా పెద్ద అబద్ధం. అయినా అదే కావాలి. మీ జీవితాల్లో అబద్ధానికున్న విలువ నిజానికి లేకుండా పోయింది. చెప్పమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? అంటే స్రవంతిలాగే తను కూడా పెళ్లి కోసం ఆశపడితే తనని కూడా ఎక్కడ నకిలీ మేనకోడలని అనుమానిస్తారేమోనని భయపడుతున్నట్టుందత్తయ్యా. చచా, నిన్ననుమానించటమేంటమ్మా? నువ్వు నా మేనకోడలివి కాదని నువ్వే చెప్పినా ఇక్కడెవరూ నమ్మరు. నీ మీద అంత నమ్మకం ఉంది. అందుకే కదా ఎంత బ్రతిమాలుతున్నాను. ఇష్టం లేనప్పుడు ఎందుకంత బతిమాలడం? ఈ జానకిని కూడా నాకు కాకుండా చేసేలా ఉన్నారే. జానకిని అడగడం కాదు, ముందు నీ కొడుకుని అడుగు. అడగాల్సిన అవసరం లేదత్తయ్య. దేవాంష్కి ఇష్టం లేకపోతే ఈ పాటికే కాదని చెప్పేసేవాడు. అంటే జానకితో పెళ్ళంటే రెడీ అయిపోతారా? మరి వైదేహి పరిస్థితి ఏంటి? అసలు వైదేహి గురించి ఆలోచిస్తున్నారా? కౌసల్య, ఇవన్నీ తొందరపడి తీసుకునే నిర్ణయాలు కావు. చాలా విషయాలు ఆలోచించాలి. ఈ విషయంలో మాత్రం ఇంకేమీ ఆలోచించాల్సిన అవసరమే లేదండి. దేవాంష్కి ఇష్టం ఉందా, జానకి ఇష్టం ఉందా, అది మాత్రమే చాలు. నువ్వు చెప్పు దేవాంశ్, చెప్పు. జానకిని పెళ్లి చేసుకోవడం నీకిష్టమా కదా? మనవడా, అమ్మ కోసమో నాన్న కోసమో కాదు, తింటున్న ఆ అన్నం మీద ప్రమాణం చేసి మనస్ఫూర్తిగా ఈ జానకితో జీవితం పంచుకోవడం ఇష్టమా కాదా, అది చెప్పు. చెప్పు నాన్న, జానకితో జీవితం పంచుకోవటం ఇష్టమే అని చెప్పు.
ఈ మాట నీకు బాధ కలిగిస్తుందని తెలుసు వైదేహి. కానీ అన్నం మీద ప్రమాణం చేసి నీతో జీవితం పంచుకోవడం ఇష్టం లేదని ఎలా చెప్పగలను? అన్నం మీద ఒట్టు వేసి చెప్పు. ఇష్టమే అమ్మా. మనోడా, అత్తయ్య మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. కూర్చోండి అత్తయ్య, మీరు ఇంకేం మాట్లాడొద్దు. దేవాంశ్ ఇష్టం అన్నాడు కదా, ఈ పెళ్లి జరుగుతుంది. నాకిష్టం లేదు అత్తయ్య, నాకిష్టం లేదు. బావకి భార్యగా ఉండే అర్హత వైదేహికి మాత్రమే ఉంది. వైదేహికి మాత్రమే బావ మీద అన్ని హక్కులు ఉన్నాయి. జానకి, జానకి! అమ్మా, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. అమ్మయ్యా, నాకింకా ఈ జానకి ఆప్షన్ ఓపెన్ గానే ఉందన్నమాట. జానకి, ఏయ్ జానకి, జానకి ఆగు. జానకి, నేను చెప్పేది విను, ఆగు. అరే వైదేహి ఆగు. వైదేహినా? వైదేహి ఏంటి? నేను వైదేహిలా కనిపిస్తున్నానా నీకు? చెప్పు, చెప్పు. ఆగు, నేను వైదేహి, ఆగు. నాలో వైదేహి కనిపిస్తుందా నీకు? జానకి ఆగు, జానకి ఆగు. అసలు ఏమనుకుంటున్నారు మీరు? నన్ను పెళ్లి చేసుకుంటారా? మరి వైదేహి ఏమైపోతుంది? అంటే వైదేహిని వదిలేశారా? మర్చిపోయారా? ఇదిగో జానకి, నేను చెప్పే. ఏం చెప్తారు? ఏం చెప్తారు? అన్నం పట్టుకొని మరీ చెప్పారు కదా, జానకిని పెళ్లి చేసుకోవటం ఇష్టమే అని. మరి వైదేహి పరిస్థితి ఏంటి? చెప్పు బావా, వైదేహి పరిస్థితి ఏంటి? ఇప్పుడు నీలో అసలైన వైదేహి కనిపిస్తుంది. నవ్వుతున్నారేంటి? సిగ్గులేదా ఇలా చేయడానికి? వైదేహి అంటే అంత ఇష్టం, ఇంత ఇష్టం అన్నారు కదా, ప్రాణం అన్నారు కదా. తను లేకపోతే చచ్చిపోతానని విషం బాటిల్ జేబులో పెట్టుకుని మరీ తిరిగారు కదా. ఏమైపోయిందా ప్రేమంతా? అంత ఒట్టిదేనా? నవ్వుదల ఖర్చు చేస్తుంది. అయినా ఈ విషయం వైదేహికి తెలిస్తే ఎంత బాధపడుతుందో తెలుసా? బాధపడుతుందా?
సంతోషిస్తుంది అనుకున్నానే. ఎలా సంతోషిస్తుంది? భర్త భార్యను వదిలేసి వేరే అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుంటారంటే ఎలా సంతోషిస్తుంది? నీకు వైదేహి మనసు తెలుసు అనుకున్నాను బాబా, తెలీదని ఇప్పుడు అర్థమైంది. ఓ, నీకు వైదేహి మనసు తెలుసా? తెలుసు. ఆ, సరే నువ్వు చెప్పు, నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తా. అన్ని రోజులు కలిసున్న అర్థం చేసుకుని మనిషి ఇప్పుడు నేను చెప్తే మాత్రం ఏం అర్థం చేసుకుంటారు? ఆ, ఏమో, నువ్వు చెప్తే అర్థమవుతుందేమో. ఇప్పుడు ఇదే పరిస్థితిలో వైదేహి ఇక్కడ ఉంటే ఏం చేస్తుంది? కాసేపు నువ్వే వైదేహి అనుకొని ఏం చేస్తుందో చెప్పు. కొడుతున్నాడు జానకి. జానకి కాదు, వైదేహి. భర్తలని భార్యలు కొట్టకూడదని లాజిక్లు లాగొద్దు. తప్పుడు ఆలోచనలు చేస్తే చిత్త కొట్టొచ్చు. అమ్మా అమ్మా అమ్మ ఏం చెప్తే అదేనా? పెళ్ళవక్కర్లేదా? ఆ జానకిని పెళ్లి చేసుకుని నన్ను వదులుతాం అనుకున్నావా? ఎన్ని రోజులైంది వైదేహి నాతో నువ్వు ఇలా మాట్లాడి పోట్లాడి. ఏంటో చూపు. ఆ జానకిని పెళ్లి చేసుకుని నన్నేం చేద్దామనుకున్నారని చెప్పండి. అసలు నేనేం తప్పు చేశాను? ఎందుకు నా స్థానం వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు? మరి నేనేం తప్పు చేశాను వైదేహి? నువ్వెందుకు నాకు దూరంగా ఉన్నావు? నువ్వు నన్ను గమనిస్తున్నావని తెలుసు. నీకోసం నేను ఏడుస్తుంటే చూస్తున్నావని తెలుసు. అయినా నీ మనసు కరగలేదా? కనీసం నా కన్నీళ్లు తుడిచి ఓదార్చాలి అనిపించలేదా? నువ్వెందుకు రాలేదు బంగారం? రాలేదంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా. ఏం కారణం? నాతో కూడా చెప్పుకోలేనంత పెద్ద కారణమా? అంత పెద్ద సమస్య అయితే నీ ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డువైనా నా మీద నమ్మకం లేదా? లేకపోతే మరేంటి? నీకోసం ఆలోచిస్తూ నిన్నే తలుచుకుంటూ ఎంత పిచ్చివాడినైపోయానో తెలుసా? ఒకసారైతే నువ్వు రావేమో ఇక ఈ బ్రతుకు ఎందుకు అనిపించేది.
పలికిన ప్రతి మాటలో తెలిసెను ప్రేమే ఇలా. నువ్వు నా ప్రాణం అని తెలుసు కదా. అమ్మ ఏదో అడిగిందని నేనేదో ఊకొట్టా కదా అని నీకు కాకుండా వేరే వాళ్ళకి నా జీవితంలో చోటెలా ఇస్తాననుకున్నావు? మరైతే జానకిని పెళ్లి చేసుకుంటానని మాట ఎందుకు ఇచ్చారు? జానకియా? అవును, నువ్వు జానకివి కదా. వైదేహిలా నటించమంటే నిజంగా వైదేహిలాగే కౌగిలించుకుంటున్నావేంటి? అవును కదా, మరీ ఇంతలా లీనమైపోయానంటే. ఇంకా నయం, నిజంగా నేనే వైదేహినని చెప్పలేదు. ఓయ్ నిన్నే ఏంటి వదలట్లేదు? మరదలే వైదేహినే. దూరం దూరం. నా దగ్గర బాగానే మాట్లాడతావు, మరి అత్తయ్య దగ్గర అలా ఎందుకు కొట్టేశావు బావా? ఓ అదా, ఉత్తునే. ఉత్తెత్తినేనా? లేకపోతే నిజంగా వైదేహిని వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంటావనుకుంటున్నావా? ఇప్పుడు కాదన్నానే అనుకో, పెళ్ళి అని ఒకటే గొడవ. 4 రోజులు ఆగితే వైదేహి వచ్చేస్తుంది కదా. అప్పుడు వైదేహి వచ్చేసింది, ఇంకా జానకి ఎందుకు అని అంట. అంతే కదా? ఏంటి? వైదేహి వచ్చాక జానకితో ఇక పనిలేదు కదా. అవును కదా. అందుకే వైదేహి వచ్చేంత వరకు నువ్వు కూడా అమ్మ ఏమన్నా ఊకొట్టు. అంతేగాని ఊరికే టెన్షన్ పడద్దు, సరేనా? సరే బావా. గుడ్ నైట్. గుడ్ నైట్ బావా. ఇష్టమైన వ్యక్తి ఇష్టం లేదని చెప్తేనే సంతోషించే పరిస్థితి వచ్చింది. ఇంకా ఎన్నాళ్ళో ఇలా. నేను వైదేహి అని చెప్పాలంటే అమ్మ గురించి తెలియాలి. ఎక్కడున్నావమ్మా?